తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ వేడుకల్లో అందరినీ భాగస్వాములను చేస్తోంది. గత 10 ఏళ్లలో లేని విధంగా అందరినీ కలుపుకుని రాజకీయాలకు అతీతంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ కోసం కొట్లాడిన నేతలు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలను వేడుకలకు ఆహ్వానిస్తోంది. తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ బాధ్యతలను ప్రొఫెసర్ కోదండరాంకు అప్పగించింది. ఉద్యమకారులను ఆవిర్భావ వేడుకల్లో భాగస్వాములను చేయడంతో పాటు వాళ్లను సన్మానించి సర్చాలని సర్కార్ నిర్ణయించింది. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో నిర్వహించే వేడుకల్లోనూ ఉద్యమకారులను భాగస్వాములను చేయనుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి నిర్వహిస్తున్న వేడుకలు కావడంతో కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఒక్కరితోనూ తెలంగాణ ఏర్పాటు కాలేదని, అందరూ పోరాడితేనే రాష్ట్రం వచ్చిందనే విషయాన్ని తెలియజెప్పేందుకు ఆవిర్భావ వేడుకలను ప్రభుత్వం వేదికగా చేసుకుంటోంది. పార్టీలకు అతీతంగా రాజకీయ, ప్రజా సంఘాల నేతలు, ఉద్యోగులు, రైతులు, కవులు, కళాకారులు, స్టూడెంట్స్ ఇలా సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నాయి. ఆయా వర్గాల ప్రతినిధులందరికీ ఉత్సవాల్లో భాగస్వామ్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అమరవీరుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఆహ్వానించింది. మరోవైపు రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన నేతలందరికీ ఆహ్వానాలు పంపించారు. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కు ప్రోటోకాల్ అడ్వైజర్ హర్కర్ వేణుగోపాల్, ప్రోటోకాల్ డైరెక్టర్ అరవిందర్ సింగ్ కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతేకాకుండా కేసీఆర్ కు సీఎం రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వాన లేఖను కూడా పంపించారు. ఏర్పాట్లపై పరేడ్ గ్రౌండ్స్ నుంచి మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తున్న రిపోర్ట్. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. జూన్ 2వ తేదీన రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వము చాలా అట్టహాసంగా, అంగరంగ వైభవంగా కూడా వేడుకలు నిర్వహించాలని కూడా చూస్తుంది. ఉదయం పూటతో పాటు సాయంత్రం పూట కూడా ఈ వేడుకలను చాలా అట్టహాసంగా కూడా జరపాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగా ప్రస్తుతం మనం ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఉన్నాము. ఉదయం 9:30 అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్లి అక్కడ అమరవీరులకి గన్ పార్క్ దగ్గర అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీస్ బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందనం కూడా స్వీకారం ఉంటుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని కూడా ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ప్రసంగము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రసంగిస్తారు. పోలీస్ సిబ్బందికి ఉత్తమ కాంటిజెంట్ల అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో కూడా ఫోటో సెషన్ ఉంటుంది. అనంతరం సాయంత్రము జూన్ 2 సాయంత్రం రోజున ట్యాంక్ బండ్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6:30 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను కూడా సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళాకారుల రూపాల అద్భుత ప్రదర్శన, అద్దం పట్టే కార్నివాల్ కూడా నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు కూడా ఇందులో పాల్గొంటారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. అనంతరం ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసిన వేదిక పైన 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు కూడా ఉంటాయని కూడా ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది. స్టేజ్ షో అనంతరం కూడా జాతీయ జెండాలతో అటు చివరి నుంచి ట్యాంక్ బండ్ ఇటు చివరి వరకు కూడా
భారీ ఫ్లాగ్ వాక్ కూడా నిర్వహిస్తారు. దాదాపు 5,000 మంది పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంత సేపు జయ జయ హే తెలంగాణ ఫుల్ వర్షన్ దాదాపు 13 నిమిషాల 30 సెకండ్ల గీతాన్ని కూడా విడుదల చేస్తారు. అదే వేదికపై కవి ఆందేశ్రీతో పాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కూడా సన్మానం చేస్తారు. రాత్రి 8:50 నిమిషాలకు 10 నిమిషాల పాటు హుస్సేన్ సాగర్ మీదుగా ఆకాశంలో రంగులు విరిజెమ్మేలా బాణసంచా ఫైర్ వర్క్స్ వేడుకల కార్యక్రమంతో కూడా వేడుకలను ముగిస్తారు. ప్రస్తుతం మనం ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఉన్నాము. ఇక్కడ చూసుకుంటే ఇది విఐపి, ఇక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు అందరికీ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ డిపార్ట్మెంట్లోని అధికారులకు కూడా ఇక్కడ సీటింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు పరేడ్ గ్రౌండ్ని. ఇక్కడ ప్రత్యేకంగా ఇంటెలిజెన్స్తో పాటు లా అండ్ ఆర్డర్ పోలీస్ కూడా ఉన్నారు. ఇంకా ఆ పక్కన చూసుకుంటే మనం మొత్తం విజిటర్స్కి ఇక్కడ పాసులు కేటగరైజ్గా చేశారు. ABCDగా కూడా మనము మెయిన్ స్టేజ్ దగ్గరికి వెళ్దాము, మెయిన్ డయాస్ దగ్గరికి. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శ్రీమతి సోనియా గాంధీ కూడా ఇక్కడ ఈ స్టేజ్ పైనే కూర్చుంటారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ పోలీసులు ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఇక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ చేసి ఇక్కడ నుంచే కూడా అడ్రస్ చేస్తారు. అలాగే ఇక్కడ నుంచే కూడా ఆయన మాట్లాడతారు. ఈ స్టేజ్ మీదుగానే పోలీసు వందనం కూడా స్వీకరిస్తారు. ఇక్కడ నుంచే కూడా అందరికీ పోలీస్ శాఖలో అత్యున్నత సేవ అందించిన వారికి కూడా పురస్కారాలు ఇక్కడ నుంచే కూడా వాళ్ళందరికీ అవార్డు ఇస్తారు. మనం కాస్త ముందుకు పోతే ఇక్కడ మినిస్టర్స్, గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో పాటు ప్రభుత్వ సలహాదారులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు కూడా అందరూ కూడా ఉంటారు. మనం ఇక్కడ చూసుకుంటున్నాము. ఇది విఐపి సీట్ అరేంజ్మెంట్. ఇక్కడ మొత్తము ఎమ్మెల్యేలతో పాటు మంత్రులు కూడా కూర్చుంటారు. ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా కూడా ఏర్పాటు చేశారు. మనం దాదాపు అన్నీ కూడా మొత్తం కొత్త ఫర్నిచర్ కూడా ఏర్పాటు చేసినట్లు ఇక్కడ మనకు క్లియర్గా కనిపిస్తోంది. ప్రస్తుతానికైతే ఈరోజు 31వ తారీఖు 2 రోజుల ముందటి నుంచే కూడా భారీ స్థాయిలో కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ చూసుకుంటే ఇది ఈ పరేడ్ ఇక్కడ పోలీసు కవాతు ఉంటుంది. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే మార్గం గుండా కూడా పోలీస్ జీప్లో ఎక్కి పరేడ్కి వెళ్తారు. అలా చుట్టూ వస్తారు. ఆయనకి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వందనం కూడా సమర్పిస్తారు. అనంతరం ఆయన ప్రసంగిస్తారు. ఈసారి మాత్రం ప్రత్యేకంగా అతిథిగా సోనియా గాంధీని ఇన్వైట్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి తెలంగాణకి ఒక ఎమోషన్ అనేది ఉంది. ఎందుకంటే సోనియమ్మ ఇస్తేనే తెలంగాణ వచ్చింది అని కూడా కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి కూడా చెప్తూ వస్తోంది. 2014 తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత కూడా 10 ఏళ్ల తర్వాత మొదటిసారిగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఇదే వేదిక పైన 10 ఏళ్ల సందర్భాన్ని అట్టహాసంగా, ఆడంబరంగా కూడా వేడుకగా నిర్వహించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగానే సోనియా గాంధీని ముఖ్య అతిథిగా కూడా ఈ వేడుకకి ఆహ్వానించారు. వీడియో జర్నలిస్ట్ సాగర్తో శ్రీచరణ్, హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్.